చరణం నుంచి పాడదాం, మనం తర్వాత ఇన్స్ట్రుమెంట్ క్యాచ్. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదవు, తెలియపరచెదవు. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదవు, తెలియపరచెదవు. కలువరి సిలువా రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి సిలువా రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండున్, నూతనముగా నుండున్. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండున్, నూతనముగా నుండున్. నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదయ్యున్, మారనిదయ్యున్. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా, నిందారహితునిగా. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా, నిందారహితునిగా. నమ్మకమైయున్నా నా ప్రభువా నన్ను కాచెదవు, నన్ను కాచెదవు. నమ్మవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. చివరి వచనం. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మంచి పోరాటము పోరాడి జయ
హల్లెలూయా పాడేదన్, హల్లెలూయా పాడేదన్. మహిమవాని రూపతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. విల్ సింగ్ 2 more songs. బ్రదర్స్ విల్ కమ్. ఒక సాంగ్లో ఎక్కువ స్టాండ్ చేస్తుంటే ఫస్ట్ 2 లాస్ట్ 2 పాడతారు. తర్వాత ఇమీడియట్లీ బ్రదర్ వంశీ విల్ కమ్ అండ్ షేర్ ద వర్డ్. ప్రియులరా, మనము ఇదే పాటల పుస్తకాన్ని, చిన్న పాటల పుస్తకాన్ని నుంచి 44వ కీర్తన, కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును. మొదటి 2 చరణాలు 1, 2, 4, 5 పాడదామండి. కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతునని. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును. లేదేయిక ఏయివీలా అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయములు. దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్. దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే. దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును. లేదేయిక ఏయివీలా అర్పింతును. నన్నే నీకు ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమా నడ్డాగించు. అందరం పాడదామండి. కోర్కేలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యాజింతును. కోర్కేలన్నీ
పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితి. గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి. కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతాయు నీ సేవకై. కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతాయు నీ సేవకై. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును. లేదేయిక ఏయివిలా అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు. హల్లెలూయా. ఈ కొద్ది నా జీవితము అనే భక్తుడు రాస్తూ కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకే. అదేవిధంగా 47వ పాట కూడా పాడదామండి. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవ నిన్ను అద్భుతమైన ప్రేమ. 47వ పాట అండి. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు. ఇది కూడా స్తోత్రము పాడి పొగడెదను దేవాతి దేవా నిన్ను రాజాతి రాజా నిన్ను రొక్కి కీర్తించేదను. స్తోత్రము పాడి పొగడెదను దేవాతి దేవా నిన్ను రాజాతి రాజా నిన్ను రొక్కి కీర్తించేదను. స్తోత్రము పాడి పొగడెదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలచుండు ప్రేమ. ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాతి దేవా నిన్ను రాజాతి రాజా నిన్ను రొక్కి కీర్తించేదను. స్తోత్రము పాడి పొగడెదను. జ్యోతిగా జగమునకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా కొన్న ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాతి దేవా నిన్ను రాజాతి రాజా నిన్ను రొక్కి కీర్తించేదను. స్తోత్రము పాడి పొగడెదను. ఆధారమైన ప్రేమ దినము మాతావలే నన్నాదుకొను ప్రేమ. ఆధారమైన ప్రేమ దినము మాతావలే నన్నాదుకొను ప్రేమ. ఉన్నతమా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. ఉన్నతమా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను
కీర్తించేదను, స్తోత్రము పాడి పోగాడేదను. హల్లెలూయా. చిన్ని ప్రార్థన చేసుకు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల రాజా, కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ప్రభువా, ఇదిగో నాయన, ఈ సాయంకాలమున తండ్రి నీ ప్రియ జనాంగము మధ్య ప్రభువా, అర్హత లేని వాణ్ణి ప్రభువా, అయోగ్యుని తండ్రి, ఇక్కడ నిలబడడానికి రవ్వగింజంత కూడా నాకు అధికారం కానీ యోగ్యత కానీ లేదేసయ్యా. అయినప్పటికీ ప్రభువా, మీ అపారమైన ప్రేమ చొప్పున తండ్రి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చి ఉన్నారు. ఇక్కడ ప్రభువా మరి నేనేదో చెప్పడం కాదు కానీ తండ్రి, ఒక సంఘంగా మేమందరం కలిసి వాక్యం అనే వెలుగులో ప్రభువా నీ యొక్క జీవపు ఊటలు కలిగిన నీ మాటలను మేము చదువుకొని ప్రభువా ఒకరికొకరము మరి పులిగొరుపుకొని ఆత్మీయంగా మేము ఎదగడానికి నాయన తండ్రి ఇది సహాయం పడుతుందని విశ్వసిస్తూ మీరు సహాయం చేస్తారని నమ్ముతూ సమస్త ఘనత మహిమ ప్రాభావములు మీకే చెల్లునుగాక తండ్రి. ఆమేన్. మరి అవకాశం ఇచ్చిన దేవుడికి అలాగే పాస్టర్ అంకుల్కి నా వందనాలు. లాస్ట్ వీక్ యాక్చువల్లీ అంకుల్ మరి బాబు ఇలా షేర్ చేసుకోవాలని చెప్పినప్పుడు యాక్చువల్లీ ఆఫీసెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఆఫీస్కి వెళ్ళాలి అరే ఎట్లా అని అనుకున్నాను. సో నేను అదే అంకుల్కి చెప్పాను, మామూలుగా సాటర్డే కానీ సండేస్ కానీ మన వీక్ డేస్లో అయితే వీలవుతుంది అంకుల్, బట్ అంటే అంకుల్ అన్నాడు, బాబు అవి స్లాట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి అంటే మళ్ళీ ఇప్పుడు వేరే రోజు చూద్దామంటే నేను ఇంకా ఎట్లనైనా సరే అంకుల్ మాట కాల్ చేయొద్దు, ఇచ్చిన అవకాశాన్ని నేను ఎప్పుడైనా మిస్ చేసుకోదలుచుకోలేను. ఇప్పటిదాకా అంకుల్ ఏది చెప్పినా నేను ఏదో ఒకటి somehow I managed and I have taken that opportunity. సో ప్రార్థన చేసుకున్నా. సో ఈరోజు మా మేనేజర్ని పర్మిషన్ అడిగి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని చెప్పి ఇంట్లో నుంచి కనెక్ట్ అయ్యాను. సో పొద్దంతా వర్క్ చేస్తూ స్క్రిప్చర్స్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను. లాస్ట్లో ఒక మీటింగ్ కూడా ఉంటుంది, క్యాన్సిల్ చేసుకుని వచ్చిన. పోనీ ఏదైతే ఏమైనా కానీ దేవుని దగ్గరికి అక్కడికి వెళ్ళి మనం వాక్యం చెప్పుకుందాము. వాట్ ఎవర్ హ్యాపెన్స్ కల్ దేకే జాయింగే, రేపు చూసుకుందాం, దేవుని వాక్యం మనకి ఇంపార్టెంట్ కదా అని చెప్పి పరుగున వచ్చిన. ఆల్రైట్, మనము ఇప్పుడు అందరము లెంటన్ సీజన్ అంటాం కదా, మనం ఈ ఒక 40 దినములు సిలువ ధ్యానములు. సో యూజువలీ ఇది ఒక లెంట్ డేస్ ఆర్ లెంటన్ సీజన్ అంటుంటాం. సో ఈ సీజన్లో మనం జనరల్గా చూసుకున్నట్లయితే బయట మీరు గమనించి ఉండవచ్చు, చాలా చెట్లు ఆకులన్నీ రాలిపోతూనే ఉన్నాయి, ఎండిపోయి రాలిపోతూ ఉంటుంటాయి. మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక మరలా చిగురిస్తాయి. సో దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, ఈ యొక్క 40 days ఏదైతే ఈ 40 దినముల ఈ యొక్క కాలము మనకు ఒక మంచి అవకాశం దేవునికి దగ్గరగా రావడానికి, టు రిఫ్లెక్ట్ అపాన్ మన పరిస్థితులు ఎలాగున్నాయి, మనం ఇంకా పాత వైఖరితో పాత ధోరణితో ఉన్నామా, ఎలా ఉంది మనకు దేవునితో రిలేషన్షిప్, ఎలా ఉంది సంఘంతో మనకు రిలేషన్షిప్, ఎలా ఉంది మనకు సంఘ కాపరితో, అలాగే మన ఇంట్లో కూడా. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఎక్కడో సంఘంలోనే కానీ లేదంటే వర్క్ చేసే ప్లేసెస్లో కానీ మన రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయని ఎంతైతే ఇంపార్టెంటో, యాజ్ ఈక్వల్లీ యాజ్ మన ఇంట్లో మన సొంత గృహంలో మన భార్యతో కానీ మన పిల్లలతో కానీ ఎలా ఉంది రిలేషన్షిప్స్, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మన పద్ధతులు ఎట్లా ఉన్నాయి, మనం ఇంకా మరి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అటువంటి వైఖరి కలిగి ఉన్నామా ఏంది, ఇవన్నీ రిఫ్లెక్ట్ చేసుకొని మనని మనం సరిచేసుకొని, ఎలాగైతే ఆ ఎండిపోయిన ఆకులు రాలిపోయాయో అట్లా మన జీవితంలో కూడా ఏమన్నా ఇంకా ఆయాసకరమైనవి ఉన్నాయా దేవుని దృష్టిలో, వాటిని మనం వదిలేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఈ 40 దినములు మనము దేవుని వాక్యంలో మనము ప్రతిదినము చూసుకొని మనని మనం సరి చేసుకోవాలి, బీజం వేసుకొని.
మన జీవితంలో ఇంకా ఏమన్నా సొదోము గొమొర్రా లాంటివి ఉన్నాయా, వాటిని మనం యేసునామమున తీసిపాడేయాలి. వాక్యం అనే వెలుగులో మనం నడుస్తుండాలి. సో మనకు ఈ ఒక స్పెషల్గా జనరల్గా ఈ లెంటన్ సీజన్లో మనం ఈ 40 days ఎందుకు కలుసుకుంటామంటే, నా ఒపీనియన్లో పునరుద్ధాన దినము పండుగ ఈస్టర్ కొరకు మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో వీఆర్ మేకింగ్ అవర్ సెల్వ్స్ మోర్ అండ్ మోర్ క్లోజర్ టు గాడ్. అయితే ఈ 40 days ఈ శ్రమల దినాల్లో నేను మామూలుగా ధ్యానం చేస్తున్నప్పుడు, దేవా మరి ఏ మాటల్లో మేము సంఘంగా మేము అందరం కలిసి ధ్యానించుకోవాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కొన్ని 3 ఐటమ్స్ నాకు చూపించాడు. ద ఫస్ట్ పాయింట్, వెయిట్ అపాన్ ద లార్డ్. దేవునిని కనిపెట్టుకొని ఉండాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే మనము దేవునిని కనిపెట్టుకుంటూ ఆయన ఒక సమయం కొరకు మనం కనిపెట్టుకొని ఉంటామో అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనము చాలాసార్లు ఈ మెటీరియల్ వరల్డ్లో అంత ఫాస్ట్ ఫుడ్ మనకు కావాలి అంటే, హోటల్కి పోయేదాన్ని ఆర్డర్ చేస్తే భయా క్యా హువా 10 minutes ఓకే నయా ఆర్ ఎల్స్ ఏది కానీ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ ప్రతిదీ మనకు త్వరగా కావాలి. త్వరగా ఏ ఆలోచనలు ఉన్నా మా బాబుకు సీట్ వచ్చేయాలి, లేదంటే వాడు త్వరగా డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, ఆర్ ఎల్స్ ఒకవేళ ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉన్నా త్వరగా అయిపోవాలి. ఇట్లా మనకు మనుషులుగా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మన ప్రణాళికలు బట్టి మనం ఎప్పుడు మన సొంత ఆలోచనలు బట్టి మనం దేవుణ్ణి ప్రెషరైజ్ చేస్తూ ఉంటుంటాం. కానీ అది మనకు శ్రేయస్కరంగా ఉండదు. వీ నీడ్ టు ఆల్వేస్ వెయిట్ అపాన్ ద లార్డ్. మనం దేవుని వాక్యంలో చూసుకుంటే మనకు ఇప్పుడు యెషయా గ్రంథము 31 అధ్యాయము 18 ఒకసారి చదువుకుందాం. యెషయా అధ్యాయం 31 అధ్యాయం, యెషయాలో 18th 18వ వచనం. ఎవరన్నా చదివి హెల్ప్ చేయగలుగుతారా? Yet the Lord longs to be gracious to you, therefore he will rise up to show your compassion. For the Lord is a God of justice. Blessed are all who wait for him. వాక్యం క్లియర్గా చెప్తున్నది, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. సో మనం ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఆయన ఒక రాజ్యాన్ని వెతుకుతూ ఆయన పాదముల దగ్గర విశ్వాసంతో కనిపెట్టుకొని ఉంటామో మనకు అన్నీ సమస్తం ఆయన సమయంలో, ఇట్స్ నాట్ బై ఆర్ టైమింగ్, ఇన్ హిస్ టైమింగ్ మనకు అన్నీ సమకూరుస్తారని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక వాక్యంలో కీర్తనలు 27:14 చూద్దామండి. కీర్తనలు 27:14. కీర్తనలు 27:14 అండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుడని ఇక్కడ కీర్తనకారుడు 21 అధ్యాయం 14 వచనంలో చెప్తున్నాడు. వెయిట్ ఫర్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ అండ్ టేక్ హార్ట్ అండ్ వెయిట్ ఫర్ ద లార్డ్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ధైర్యంగా ఉండు. దేవుని ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు డబల్ మైండెడ్తో ఉండకు. సమ్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్లేసు ఒక అరణ్యంలాగా ఉండేది. ఎక్కడనో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా చేస్తున్న మన దైవ సేవకుడు అంకుల్ని దేవుడు సేవకు పిలుచుకున్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించినప్పుడు ఈ ప్లేస్ని చూసి బహుశా చాలామంది అనుకున్నారు, మేము కూడా అరే ఇదేంది ఈ అడవిలో చరిచేంద్ర బాబు, ఈ చుట్టుముట్టు నక్కలు పాములు ఇట్లా తిరిగే ఈ ప్లేస్ అని. బహుశా మరి ఆ టైంలో మనం అనుకోవచ్చు. కానీ మరి God's servant might have been took this promise and he was waited upon the Lord. And ఈరోజు చూసినట్లయితే ఈ ప్లేస్ ఎంత ఫ్లౌరిష్ అయింది, ఇది ఎంత ఫ్రూట్ఫుల్గా అయిందో మనం చూస్తున్నాం. సో ఏదైనా ఓవర్ నైట్గా కాదండి మనకు. అంటే ఏదో నిన్న ప్రార్థన చేశాము లేదా లాస్ట్ మంత్ ప్రార్థన చేశాము ఇంకా కాలేదు ఏంది ప్రభువా, ఇది తొందరపాటు అనేది మనకు ముఖ్యం కాదు. మనం ఆల్వేస్ యాజ్ ఎ గాడ్స్ చిల్డ్రన్ మనకు ఉండాల్సిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్రిబ్యూట్, వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. ప్రభువా నీ చిత్తం బయలుపరచండి. 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తేనే కదండి అద్రాస్పల్లి వచ్చింది మనకు.
మొన్న ప్రార్థన చేసి ఈరోజు వచ్చిందా? 7 years. 7 years we have waited patiently. దేవుని కనిపెట్టుకుంటూ ఉన్నాము, సంఘం అందరం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, ఎక్కడెక్కడనో జైరాబాదు అటు ఇటు తిరిగాం. దేవుడు మనకు బ్యూటిఫుల్ ల్యాండ్ ఇక్కడ దగ్గరలోనే ఇచ్చాడు. సో మనం దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అంటే ఈ విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో మనం చూస్తూ ఉన్నాం, చెప్పనవసరం లేదు. సంఘంలో కూడా గృహాల కొరకు ఎదురు చూసిన వాళ్ళకు మంచి గృహాలను ఇచ్చాడు. గర్భఫలాల కోసం ఎంతో ప్రార్థన చేశాం, దేవుడు గర్భఫలాలను కూడా దయచేశాడు బిడ్డలకు. సో వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. అయితే ఈ వెయిటింగ్ ప్రాసెస్ అనేది, ఈ ఒక వెయిటింగ్ ప్రాసెస్లో చాలాసార్లు మనం ఒక విషయం కొరకు ప్రార్థిస్తుంటాము, దేవుణ్ణి అడుగుతుంటాం, కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు వెయిటింగ్ పీరియడ్ అనేది కొంచెం మనకు కష్టమైంది, ఏదైనా త్వరగా కావాలంటాం. ఈ సమయంలో ఈ దుష్టుడు అనేవాడు ఎంటర్ అవుతాడు, మనని చాలా నిరుత్సాహపరుస్తుంటాడు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తావు, ఇంకా మీ దేవుడు వినడా, ఇంకా ఇది అది అని చెప్పి వాడు మనని చాలా మెంటల్గా డిప్రెస్ చేయడానికి అన్ని వైపులా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఫ్రమ్ ద డే ఎప్పుడైతే దేవుడు మనని ఎన్నుకుంటాడో మనం అనుకుంటాం, అరే ఏదో ఇప్పుడు ఇట్లా అవుతుందా. నో, ఫ్రమ్ ద డే వెన్ గాడ్ హ్యాస్ చోజన్ అస్, ఫ్రమ్ దట్ టైం నుంచి కూడా మనని డెవిల్ అనేది మా ఎంబడే ఉన్నది, వన్ రేడార్ ఉన్నది, మనకు తెలియలేదు. ఇప్పుడు నేను ఒక ఆల్మోస్ట్ 16 years అవుతుంది బ్యాప్టిజం తీసుకొని దేవునిలో ఉండి. బట్ నేను నా తల్లి గర్భంలో జన్మించి బయట పడ్డప్పటి నుంచే దుష్టుడు నా మీద కన్నేసి పెట్టిండు. వాడు అప్పటి నుంచే నా స్నేహితులు కానీ, నా ఆలోచనలు కానీ, నా ప్రవర్తన కానీ, వాడు ఎన్నో విధాలుగా నన్ను దేవుని ప్రేమ నుంచి దూరం చేయాలని, నన్ను నాశనం పతనం చేయాలని వాడు ఇప్పటి నుంచో ప్రయత్నం చేసిండు. నాకే కాదు, ప్రతి ఒక్క దేవుని బిడ్డకు సేమ్ థింగ్. ఇట్స్ ఓన్లీ దాట్ వీ బిలీవ్, వీ కమ్ టు నో, అరే ఓకే ఇప్పుడైతే బాప్తిజం తీసుకున్నాం, దేవునిలో ఉన్న తర్వాత దుష్టుడు మనని ఇట్లా చేస్తున్నాడు. బట్ నో, ఇట్స్ ఆల్వేస్ దేర్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. బట్ తెలియని విషయం మనకేంటంటే గాడ్స్ అగాపే లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్, ఈజ్ అన్ఫీలింగ్ లవ్, ఈజ్ ఆల్వేస్ వాచింగ్ అస్, హవరింగ్ అస్. ఎన్నోసార్లు మనకు తెలియకుండా మనము ప్రార్థన చెయ్యని అంశములకు కూడా దేవుడు స్టిల్ హీఈస్ అట్ వర్క్. మనం ప్రార్థనలో ప్రార్థించకముందే ఆయన జవాబు ఇచ్చే శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడని వాక్యం సెలవిస్తున్నది. చాలాసార్లు మనకు తెలిసినవే ప్రార్థన చేస్తాం. ఓ పలానా చోటుకి వెళ్తున్నప్పుడు వీ నెవర్ నో, అక్కడ ఆ టైంలో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కార్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఎవరో వచ్చేస్తారు, ఏదో అవుతుంది, ఇట్ వుడ్ హ్యావ్ బిన్ పెద్ద యాక్సిడెంట్ అయిపోవచ్చు, అక్కడ మనం జైలుకి వెళ్ళొచ్చు, లేదంటే ఇష్యూ కావచ్చు. నీకు తెలుసా అండి, ఈరోజు మనం పొద్దున వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, ఎవరెల్స్ మనకు యాక్సిడెంట్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నా కూడా తప్పుతుంది అని తెలియదు మనకు. మనం దానికోసం ప్రేయర్ చేయం, మామూలుగా ఏదో వేరే విషయాల కోసం చేస్తాం. అయినప్పటికీ దేవుడు మాత్రం ఆయన బిడ్డలను ఎప్పటికీ చూస్తూనే ఉంటాడు. హీల్ వాచెస్ ఓవర్ హిస్ చిల్డ్రన్ ఆల్ ద టైమ్. అయితే ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ వెయిటింగ్లో మనకు తెలుసు, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ టైం. ఎందుకండి ఆయన ఓన్లీ ఈ క్రియేషన్ ఇవన్నీ 6 days పట్టింది ఆయనకు? ఆయన విత్ 1 snapలో చేయలేడా? హీ కెన్ డూ దాట్, బట్ స్టిల్ he took 6 days. That means it reveals that he is so much of patience and he is a God of discipline, God of order. అది మనము గమనించుకోవాలి. అయితే ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ వెయిటింగ్లో మనకు సఫరింగ్స్ కావచ్చు. మనము దేవుని ఒక నామం కొరకు, లేదంటే ప్రార్థన విషయంలో ఇట్లా మనం ఈ వెయిటింగ్ టైంలో ఉన్నప్పుడు, దేవుని కనిపెట్టుకుంటూ ఉంటున్నప్పుడు దుష్టుని వల్ల కానీ, లోకం వల్ల కానీ ఎన్నో మనకు సఫరింగ్స్ వస్తుంటాయి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒక్కసారి 3 నుంచి 5 ఒకసారి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి చదవండి, అక్కడ దేవుని వాక్యంలో ఏమని చెప్తుందో ఒకసారి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5. Praise the Lord. Praise the Lord. This is the main crux. So let's take one example. ఒక వ్యక్తి ప్రతిరోజు ఒక
లెట్స్ సే స్టార్టింగ్ డే ఒక పర్సన్ ఎవరో జిమ్ జాయిన్ అయ్యారు, ఈజ్ లిఫ్టింగ్ సమ్ 10 kgs ఆఫ్ వెయిట్. ఫస్ట్ డే ఫుల్ కష్టమవుతుంది, ఆయనకు తట్టుకోలేడు, మస్తు బాధ అయితే, ఒళ్ళు అన్ని పెయిన్స్ అవుతాయి. సెకండ్ డే రోజు కూడా అట్నే ఉంటాయి. థర్డ్ డే, ఫోర్త్ డే కొంచెం ఓపిక వస్తుంది. అంటే ఆ సఫరింగ్స్ ద్వారా అతనికి ఒక పర్సివరెన్స్ అనేది వస్తుంది. అంటే ఓకే, నేను 3-4 రోజులు కష్టపడ్డా, ఇప్పుడు ఈ కష్టాన్ని ఓర్పుకునే శక్తి నాకు వచ్చింది అన్న ఒక విశ్వాసం ఉంటుంది. ఆ యొక్క పర్సివరెన్స్ ఏమవుతుంది, ఒక క్యారెక్టర్ లాగా అతనికి ఒక క్యారెక్టర్ వస్తుంది. అంటే ఓకే, ఈ కష్టాల ద్వారా నేను ఆ యొక్క ఎబిలిటీని సాధించుకున్న, ఆర్మ్ పవర్ వచ్చింది, ఐ కుడ్ ఏబుల్ టు లివ్ దట్ వెయిట్, నౌ ఐ కెన్ బీ టెల్ టు ద పీపుల్ దట్ ఐ కెన్ ఏబుల్ టు లివ్ దట్. ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, హోప్ని ఇస్తుంది. అంటే రేపు పొద్దున కాంపిటీషన్స్లో యూ విల్ గెట్ దట్ హోప్ దట్ ఎస్, ఐ హ్యావ్ గాన్ త్రూ దిస్ పెయిన్, దిస్ సఫరింగ్స్, అండ్ ఐఎమ్ షూర్లీ దట్ ఐ కెన్ లివ్ దట్ వెయిట్. దాట్స్ అన్ ఎగ్జాంపుల్. సో ఇది మన స్పిరిచువల్ సైడ్లో చూసుకుంటే కూడా మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి, సఫరింగ్స్ వస్తుంటాయి. అది ఏమైనప్పటికీ మనకు ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్ ఉండవచ్చు. అండ్ రీసెంట్గా మనం కోవిడ్ కూడా ఇంపాక్ట్తోనే చాలామందిని చూసాం హాస్పిటలైజ్ అయ్యారు. ఇటువంటి సఫరింగ్స్లలో కూడా మనకు ఐ వుడ్ సే డెఫినెట్లీ నేను ఆ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మనిషికి సఫరింగ్స్ ఉండాలి, సఫరింగ్స్ లేకపోతే వేస్ట్. పౌలు భక్తుడు అన్నాడంట, ఆయనలో ఇంకా ఏమన్నా ఆ యొక్క శిక్షలు మిగిలిపోతే నా శరీరంలో నేను తీసుకొని రెడీ ఉన్నానట. వాహ్, వాట్ ఎ మైటీ పర్సన్. అంత పెద్ద స్టేట్మెంట్ మనం ఇవ్వలేకపోయినా మనలో విత్ ఇన్ అవర్ కెపాసిటీలో కొంతైనా మనం క్రీస్తు ఆ యొక్క ఆ శ్రమలలో పాలుభాగస్థలం కావాలి కదండి. అండ్ ఇంకోటి, ఇటువంటి సఫరింగ్స్ వచ్చినప్పుడే యూ విల్ బీ మోర్ క్లోజర్ టు గాడ్. ఐ కెన్ రైట్ ఇట్ 100%. సఫరింగ్స్ లేకపోతే నో వన్ విల్ కమ్ టు గాడ్, హీ విల్ ఫర్గెట్. సఫరింగ్స్ అనేటివి చాలా మనకి ఇంపార్టెంట్, మనని మోల్డ్ చేస్తుంది, మనకు ఒక పర్సివియరెన్స్ని తీసుకొస్తుంది. ఆ కష్టాల గుండా మనం పోయినప్పుడు రేపొద్దున ఇంకా వేరే కష్టాలు పెద్దవి వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది నిలబడడానికి. మనం అనుకోవచ్చు, అరే ఎందుకు ఇట్లా అవుతుంది నాకే, నా జీవితంలోనే. నో, గాడ్ ఈజ్ మేకింగ్ యూ మోర్ స్ట్రాంగర్ టు విత్స్టాండ్ యువర్ గ్రౌండ్ ఇన్ అ డేస్ టు కమ్. ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తట్టుకోవడానికి దేవుడు నిన్ను మోల్డ్ చేస్తున్నాడు. ఈజ్ మేకింగ్ యూ. ఒక కుండ పర్ఫెక్ట్ స్ట్రాంగ్గా ఉండాలంటే అది ఎన్ని ఫేసెస్ తిరగబోతుందండి. కుమ్మరి చేతిలో తయారైన తర్వాత బగబగ మండే మంటలో వేస్తారు దాన్ని, అప్పుడే స్ట్రాంగ్ అవుతుంది అది. లేకపోతే పాటర్ వీల్లో నుంచి డైరెక్ట్ తీసి ఇట్లా పెట్టంగానే దాన్ని తాగడమో యూజ్ చేసినామో అనుకో చేతిలోనే ఇరిగిపోతుంది అది, అది స్ట్రాంగ్ కూడా ఉండదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మనకి ఇటువంటి సఫరింగ్స్ వచ్చినప్పుడు ఆ యొక్క డ్యూరింగ్ ప్రాసెస్ ఆఫ్ దాట్ వెయిటింగ్ దేవుని కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు ఆ యొక్క సంతోషంలో మనం ఉండాలి. దేవా, ఎస్ వీఆర్ వెయిటింగ్ అపాన్ యూ లార్డ్, నీ చిత్తమేంది, గాడ్ విల్లింగ్ ఇట్లా అంటుండే. పౌలు భక్తుడు ఎప్పుడు అంటుంటాడు, ఆయన ఫేవరెట్ నాకు చాలా అనిపిస్తుంది, గాడ్ విల్లింగ్. ఐ మీన్ వాళ్ళు అంత సచ్ ఎ ఫెరోషియస్, దెర్ ఇస్ నో పర్సన్ లైక్ పాల్ ఆఫ్ టార్సస్ అంటారు. ఆయన అటువంటి గొప్ప దైవజనులు కూడా గాడ్ విల్లింగ్ అంటే దట్స్ టూ మచ్ ఆఫ్ టోటల్ డిపెండెన్స్ ఆఫ్ గాడ్. సో మనం ఈ యొక్క వెయిటింగ్ అనే ఈ ప్రాసెస్లో కూడా ఇటువంటి సఫరింగ్స్ గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అది సంతోషంగా తీసుకోవాలి, సునుక్కుంటూ ఏదో నాకు ఇట్లా అయిపోయింది అని కాకుండా వీ హ్యావ్ టు బేర్ దాట్ విత్ జాయ్. ఇంకోటి సెకండ్ పాయింట్ చూసుకుంటే, ఇప్పుడు మనం ఫస్ట్లో ఈ యొక్క వెయిటింగ్ అపాన్ ఎ లార్డ్ అనే పాయింట్ గురించి మనం చదువుకున్నాం కదా. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే దేవుడు మనని ఈ 40 days డివోషన్స్లో కూడా నేను అడిగినప్పుడు, గాడ్ క్లియర్లీ వాంటింగ్ ఈచ్ వన్ ఆఫ్ us to wait upon, don't be rush, wait upon at feet. ఆయన పాదముల దగ్గర కూర్చొని కనిపెట్టుకొని ఆయన వైపు చూసి, మన మానవుల ప్రయత్నాలు మన ఐడియాస్ కావు, ఎవరో సమ్ పర్సన్ చెప్పిన కాదు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు జస్ట్ సబ్మిట్ టు హిమ్ యాజ్ ఇస్. ఆయననే సమస్తాన్ని సెట్ చేసేస్తాడు. ఎవ్రీథింగ్ హీ గోనా ఫిక్స్ ఇట్. మనుషులంగా మనం ఏదో చేయాలనుకుంటాం కానీ దోస్ ఆర్ ఆల్ ప్లాన్స్ విల్ ఫెయిల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ గాడ్ సెకండ్ పాయింట్లో ఏమంటున్నాడంటే, బీ ఫియర్లెస్, భయపడకుడి. 365 times ఫియర్ నాట్ అనే వర్డ్ ఉందంటండి బైబిల్లో. అంటే 365 రోజులు సంవత్సరంలో ప్రతిరోజు దేవుడు నీతో అంటున్నాడు, భయపడకుము.
మనము భయపడితే దేవుని అవమానించినట్టే. 2 తిమోతి 1:7 చదవండి బిగ్గరగా. 2 తిమోతి 1:7. ఈ వాక్యం ఈ 2 తిమోతి 1:7 చదివిన తర్వాత నేను అనుకుంటున్నాను ఎవరు భయపడరు ఇంకా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు పిరికాత్మ ఇవ్వలేడంటండి, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ధైర్యము కలిగిన ఆత్మ ఇచ్చిండంట. నిజమైన క్రైస్తవుడు దేనికి భయపడాల్సిన అవసరమే లేదండి. వి రియలీ నో నీడ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్. మనం భయపడుతుంటే దుష్టుడా వాడు ఇట్లా సంకలు కొట్టుకుంటుంటాడు. అరే, అంత సర్వశక్తి గల దేవుడు ఆయన ఇచ్చిన ధైర్యాన్ని తీసుకుందాం. పిరికితనాన్ని ఆయన ఇవ్వలేడు కదా. వాక్యంలో క్లియర్ చెప్తుండు, ఫర్ ఐ హ్యావ్ గివెన్ యూ ద స్పిరిట్ ఆఫ్ కరేజ్, నాట్ ఆఫ్ టిమిడిటీ, ఆఫ్ సౌండ్ మైండ్, పవర్ ఆఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అంటున్నప్పుడు ఇంకా మనం పిరికితనాన్ని పట్టుకొని ఉంటా అంటే నిజమైన క్రైస్తవుడుగా ఐ వుడ్ సే లైక్ కంప్లీట్ క్రిస్టియన్. చాలామంది రక్షింపబడతారు, దేవుని తెలుసుకుంటారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, సంఘానికి వస్తారు, దే ఆర్ అబ్సల్యూట్లీ అన్నిట్లలో పర్ఫెక్ట్. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇంకేదైనా ఇష్యూ వచ్చినప్పుడు భయపడిపోతారు. అదే వద్దంటున్నాడు దేవుడి. రోజు రాత్రి మనతో దేవుడు అందరితో మనం అందరం ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నథింగ్ టు బీ ఫియర్ ఫర్. దేని కొరకు భయపడాల్సిన అవసరమే లేదు. అంత సార్ బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అంటున్నాడు. సో మనం దేనికోసం భయపడాలి ఇంకా. యోహాను 14:27 కూడా దేవుడు ఏమంటున్నాడు చూడండి. యోహాను 14:27. మీ హృదయాలను కలవరనీయపడకుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమంటాడు, మీ హృదయాలను కలవరనీయపడకుడి, కలవరపడొద్దు. మనం క్రైస్తవుడిగా దేవుని నామాన్ని ధరించుకొని రోషము కలిగిన బ్రతకాలే. దానియేలు సింహపు బోన్లో నిలబడితే అంత ద మైటీ బీస్ట్ కూడా ఆయన ఇంత టచ్ చేయలేవు, ఆయన జనకలేడు కూడా. ఎంత ధైర్యం అండి. వాట్ ఏ మైటీ మ్యాన్ డానియల్. మనమైతే అట్లాంటి సిచ్యువేషన్లు ఉంటే వేస్తేస్తేనే హార్ట్ అటాక్ చనిపోతాం. బట్ లుక్ ఎట్ ద డానియల్స్ హార్ట్. వాట్ ఏ ఫెరోషియస్ అండ్ ఎ మైటీ పర్సన్. రవ్వ గింజంతా కూడా జనకలేడు. బికాస్ ఈ ట్రస్ట్ ఇన్ హిస్ లార్డ్. ఆయన దేవుని మీద ఉన్న నమ్మకం అటువంటిది. మనం కూడా దానియేలు వలె ఆత్మను కలిగి ఉండాలి. ఎప్పుడైనా భయం మనకు అనిపించినప్పుడల్లా ప్రభువా 2 తిమోతి 1:7 హియర్ ఐఎమ్ క్లెయిమింగ్, దట్స్ ఆల్. మీరు అట్లా అన్నీ చూడండి, మీరు ఎంత ధైర్యం వస్తుందో మీకు. బికాజ్ వర్డ్ ఈజ్ సో యాక్టివ్ అండ్ అలైవ్. ఇట్స్ ఆల్ క్లెయిమబుల్. నువ్వు క్లెయిమ్ చేస్తే చాలు, ఇట్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ రైట్ అవే. అంత పవర్ఫుల్ వర్డ్ మనకు. సో అంత గొప్ప వాగ్దానములు దేవుడు ఇస్తున్నాడు మనకు. కలవరపడొద్దు అంటున్నాడు, భయపడకు అంటున్నాడు ప్రతి వేళలో. యెషయా గ్రంథం 41:12-15 ఒకసారి చూసుకుందాం. అక్కడ కూడా మంచి మాట చెప్తాడు దేవుడు. 41:12-15. ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడు అండి, నీ శత్రువులని నువ్వు వెతికినా కూడా నీకు కనబడరంట. ఇంకేం కావాలి మనకు? మన శత్రువులని మనం వెతికినా కూడా, అంటే జనరల్గా మనం ఎవరైనా శత్రువులు అనేవి ఉంటే అబ్బా వీడు వెళ్ళిపోవాలి మన లైఫ్లకి, నీ చాలు మనకు పీస్ఫుల్ లైఫ్ ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాం జనరల్గా. మనకు దేవుడు చూడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు. నువ్వు నీ శత్రువులని ఒకవేళ నువ్వు వెతకాలనుకున్నా నీకు కనబడరంట. వాట్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్. 15వ అధ్యాయం వచనంలో కూడా చూడండి ఏమంటున్నాడు. ఇది ఇంకా పవర్ఫుల్ స్టేట్మెంట్. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఏమంటున్నాడు,
See, I will make you into a threshing sledge, new and sharp with many teeth. You will thresh the mountains and crush them and reduce the hills to chaff అంటున్నాడు. వాట్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. మనని రెండంచుల ఖడ్గము వలె చేస్తానంటున్నాడు. నూతనమైన పనులతో ద రేర్ షాప్, మనం పర్వతాలను సైతము పిండి పిండి చేయగలుగుతావు అంట. నువ్వు నేను దేవుని బిడ్డ, నీవు మనం కొండలను కూడా పిండి చేసే అట్లా మనం ఒక ఆయుధంలాగా ఉంటాం. దేనికోసం భయపడాలి? ఎవరి కోసం భయపడాలి? మనం వీఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పీపుల్, వి బిలాంగ్స్ టు ద లార్డ్. ఆయన సొత్తు మనము. సాతానుడితో మనకు లేదు పొత్తు. ధైర్యంగా ఉండమని దేవుడు మనకు చెప్తున్నాడు. అదే ఇంకొక వాటలో చూస్తే చదవనవసరం లేదు, Proverbs 27:17 కూడా ఉంటుంది. అయితే దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే, ఈ ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్లో చూస్తే మనము దేవుని బిడ్డగా ఆయన పాదముల దగ్గర కనిపెట్టుకొని ఉండాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి, మన లైఫ్ని మనం ఎగ్జామిన్ చేసుకొని ఆయనకు ఆయాసకరమైనవన్నీ వదిలేసి, అంతేకాకుండా ధైర్యంగా ఉండమంటున్నాడు. ధైర్యంగా ఉండి మనం ధైర్యంగా అక్కడికే ఉండి ఆగిపోకుండా ఇతరులను కూడా బలపరచాలి. మనం సంఘంలో ఉంటున్నాము, అన్ని వేలులు ఒకలాగా కాకుండా ఉండవు కాబట్టి కొంత విషయాల్లో కొంచెం బెంబేలు పడుతూ భయపడుతుంటారు. అట్లాంటి సోదరులకు అంటే అవినాష్ గారదాస్ తెలుసు కదా, మన గాంధీనగర్లో ఉంటాడు. ఆ బ్రదర్ అప్పుడప్పుడు కలిసినప్పుడల్లా నేను చాలా పర్సనల్గా అడుగుతూ ఉంటా, కౌన్సిలింగ్ చేస్తుంటా. ఏంటి బ్రదర్ ఎట్లా అన్న, చాలా భయం వేస్తుందన్న, ఏమవుతుందో ఏమో, పేరెంట్స్ ఇట్లా అది ఇది అన్నప్పుడు మంచిగా ఒక 10 minutes పక్కన కూర్చున్నబెట్టి ఫుల్ ధైర్యం నూరిపోస్తా, దేవుని స్క్రిప్చర్లు చూపించుకుంటా. అదే కదండి మనం చేయాలి. ఒకరికొకరం పులిగొల్పుకోవాలి కదా. ఆ యొక్క విశ్వాసి చిన్న బాలుడు దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు కొన్ని ఉన్నప్పుడు మనము ఒకప్పుడు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం. దేవుడిచ్చిన మనకు ఆ యొక్క కరేజ్, ఆ యొక్క ఓదార్పు, ఆ యొక్క ఆ ఫియర్లెస్నెస్ని మనం పొందుకొని మనం అది ఆస్వాదించినప్పుడు మనం ఆ బ్యాటిల్స్ నుంచి బయటపడ్డామని క్లియర్ కట్గా మన లైఫ్ చెప్తున్నప్పుడు మనం ఎందుకు అది వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా బలపరచదు? అలా బలపరిచినప్పుడు ఆ యొక్క బిడ్డ రేపు పొద్దున ఇంకొక ఇద్దరిని బలపరుస్తాడు కదా. దిస్ ఈజ్ వాట్ ద మైండ్ సెట్ వీ నీడ్ టు హ్యావ్ యాజ్ అ బిలీవర్స్. ఇది మనకెందుకు, మనం నేను ధైర్యంగా ఉన్నా, నేను చాలు అని ఇట్లా టిప్ టాప్గా నడుచుకుంటూ పోయి ఎదుటోళ్ళు బాధపడుతుంటే చూసి మనము మాకరీ చేయడము అట్లా కాదు. దట్ ఈస్ నాట్ ద వే. వీ నీడ్ టు స్ట్రెంథెన్ అదర్స్. యాజ్ ఐరన్ షార్పెన్స్ ది ఐరన్, సో యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ ఫ్రెండ్ అని సామెతల గ్రంథం 27:17 మనం చదువుతాం. ఎస్, ఒక ఇనుము వస్తువుని దాన్ని కత్తిలాగానో ఇంకా ఏదైనా షార్ప్గా చేయాలంటే ఇంకొక ఇనుపు దాంతోనే చేయగలుగుతాం, రాయితో చేయలేం. రాయితో చేస్తామా? చేయలేం. సో మనము కూడా దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే, మనకు కలిగిన ధైర్యము దేవుని ద్వారా మనం పొందుకున్న ఆ యొక్క అష్యూరెన్స్ని కానీ ఎదుటోళ్ళకు మనం చెప్పి వాళ్ళని చేయనోతనియాలి. వాళ్ళు మునిగిపోతున్న పరిస్థితి నుంచి మనం లిఫ్టప్మెంట్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళు నలుగురికి వెళ్ళి వాళ్ళు కూడా ధైర్యపరుస్తారు. వాళ్ళు కూడా అటువంటి విధంగా మనం ముందుకెళ్ళాలి. సో 3rd పాయింట్లో చూసినట్లయితే, ఫస్ట్ పాయింట్ దేవుని కనిపెట్టుకొని ఉండాలి. 2nd ఫియర్లెస్గా ఉండాలి. అక్కడికే ఆగిపోకుండా మనం ఏదో ఫియర్లెస్ అయినంత మాత్రాన రోడ్ల మీదకి వెళ్ళిపోయి వాళ్ళని కొట్టడమో లేదంటే గవర్నమెంట్ అథారిటీస్ ఫైట్ చేయడం, దాట్స్ నాట్ ద ఫియర్లెస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. దేవుని పట్ల భయం ఉంటే మనకు, కానీ ఈ లోకము, ఈ యొక్క సాతానుడు, వీనికి భయపడవద్దు మనం. దేవుని వాక్యము భయపడకు అని అంటే ఈ యొక్క లోకానికి, ఈ దుష్టుడు పెట్టే వాని కుయుక్తులకు, ఆ చీప్ ట్రిక్స్కి మనం భయపడవద్దు. హీ డజంట్ హ్యావ్ ఎనీ డొమినియన్ ఓవర్ అస్. ఎప్పుడన్నా ఏ కష్టం వచ్చినా ఒకటే, Romans 16:20, the peace of God has crushed the Satan under your very own feet and that too very soon. ప్రభువా, ఇదిగో నువ్వు చెప్పావు, బంధిస్తున్నా, నజరేయుడగు క్రీస్తు నామమున ఇదిగో ఇదిని బంధిస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి విశ్వాసంతో, ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ గోనా సెట్ రైట్. వీ నీడ్ టు బి సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. వీ హ్యావ్ టు పర్సన్ ఆఫ్ క్లెయిమ్ చేస్తూనే ఉండాలి. సో ఈ 3rd పాయింట్లో దేవుడు మనకి ఏమంటుండంటే, వీ నీడ్ టు బి హంబుల్ అండ్ ఫర్గివింగ్. ఒక క్రైస్తవుడికి
ఎదుటోళ్ళని క్షమించి ప్రేమించే గుణలక్షణాలు లేకపోతే వాడు పరిపూర్ణ క్రైస్తవుడు కానే కాదు. మన సమస్తమైన మన పాపములని, మన అతిక్రమములను ఆ పరమతండ్రి క్షమించినప్పుడు నీవు ఎదుటోళ్ళని క్షమించనీకి నీకు బాధనా? ఎదుటోళ్ళని క్షమించనీకి నీకు రాదా హృదయం? ఇది ఎటువంటి న్యాయం అండి? మనం ఎదుటోళ్ళని ఎప్పుడన్నా మనకు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని క్షమించలేను అని అన్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, పరమతండ్రి సిలువలో ఆయన ఇచ్చిన ఆ బలియాగం దేని కొరకు? ఆయనని నరక యాతన పెడుతున్నా కూడా అటువంటి వాళ్ళని ఆయన క్షమించమని పరమతండ్రితో ప్రార్థన చేస్తూ ఆయన బిడ్డలకు మన అందరికీ కూడా ఆయన ఒక మోడల్గా ఒక మార్గాన్ని చూపిస్తున్నప్పుడు మనం ఫర్గివ్ చేయకుండా ఉండగలుగుతాం? ఎన్నోసార్లు మనము అంటాము, సొంత ఇంట్లో మనము ఒక అక్కనో చెల్లనో భార్యనో కూడా కొన్ని విషయాలలో ఫర్గివ్ చేయలేం. ఎట్లా చేయలేకుండా ఉంటామండి? వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్ నో మోర్ ఎ 2 bodies బట్ దే ఆర్ 1 body. అంటే నువ్వు ఒక హాఫ్ బాడీని నువ్వు ద్వేషించుకొని ఆ బాడీని ప్రేమించగలుగుతామా? కాదు. వీ హ్యావ్ టు బీ సో హంబల్ అండ్ వీ హ్యావ్ టు బీ ఫర్గివింగ్ నేచర్. ఆ యొక్క క్షమించే హృదయము, ప్రేమించే హృదయం లేకపోతే మనము దేవుని బిడ్డలు కానీ చెప్పుకోవడానికి మనము అర్హత ఉండదు. సో ఆ పరమతండ్రి వలె మనం కూడా వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్స్. 1 పేతురు 5:6 ఒకసారి చదువుకుందామండి మన ఎగ్జార్టేషన్ కోసం. ఇంకా అయిపోయింది, మనం ముగించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. 1 పేతురు 5:6. Humble yourselves, therefore, under God's mighty hand, that he may lift you up in due time. Cast all your anxiety on him because he cares for you. అంటుంది. చాలామంది ఈరోజు యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్కి దీనికి ఎన్నో యాంటీ డిప్రెసెంట్స్, మెడిసిన్స్ అవి ఇవి చాలా వాడుతుంటారు. నాకు ఎందుకో అర్థం కాదు. డైరెక్ట్ ఈ స్క్రిప్చర్, దిస్ ఈస్ లైక్ ఎ మెడిసిన్ ఫర్ అస్. Do not be anxious about anything, but by your prayer and petitions and thanksgiving, let your requests be made known to God. And the peace of God which surpasses all understanding will guard your hearts and minds. అని దేవుని వాక్యం క్లియర్ కట్గా చెప్తుంది. ఒక్క వాక్యం క్లెయిమ్ చేస్తే సరిపోదా? We need to be humble ourselves. We need to be humble under God's mighty hand అంటున్నాడు దేవుడు. అప్పుడు దేవుడు మనని తగిన సమయమందు ఆయన మనని లేవనెత్తుతాడు. ఎటువంటి యాంగ్జైటీ ఉన్నా కూడా మనం అతని మీద మోసి విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఎవ్రీథింగ్ హీ గోనా బి సెట్ రైట్. సో మనం 3 విషయాలు నేర్చుకున్నాం ఇక్కడ. మొదటిగా దేవుని పాదాల దగ్గర మనం దేవుని బిడ్డలాగా ఆయనని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆయన యూ హ్యావ్ టు జస్ట్ సరెండర్ ఎవ్రీథింగ్ టు హిమ్. లార్డ్, లెట్ దై విల్ బి డన్ మాస్టర్, దై విల్ బి డన్. ఆయనకు టోటల్ సరెండరెన్స్తో ఉన్నప్పుడు మన జీవితాన్ని కూడా ఈ ఒక 40 days ఈ క్రాస్ డివోషన్స్లో మనం చేయాల్సిన పని ఏంటంటే యాజ్ ఎ బిలీవర్గా ఎట్లా ఉన్నాం మనం, మన పరిస్థితి ఏంటి, ఆర్ దెర్ ఎనీథింగ్స్ టు బి ఫిక్స్డ్ అని చెప్పి అవి ఫిక్సింగ్ చేసుకుంటూ దేవుని పాదముల దగ్గర మన హృదయాన్ని గుమ్మరిస్తూ ఏదైనా మామూలుగా ఒక బౌల్ ఉంది, బౌల్లో ఏదైనా ఫుడ్ లాంటిది ఉన్నది, అది పాసిపోయింది, ఫుల్ కంపు వాసన వస్తున్నది. దాన్ని మనం అట్లనే ఫ్రిడ్జ్లో పెడితే వాసన పోతుందా? దాన్ని తీసి కడుగుతూనే కదా పోతుంది. సేమ్ థింగ్, మనం మన పాపములని, మన అతిక్రమములను మన హృదయంలో జాపెట్టుకొనే ఉంటే ఎన్నటికీ మనం క్లీన్గా. అండ్ చాలామంది ఏంటంటే, అయ్యో దేవునికి నేను ఇటువంటి నా సిన్ఫుల్ ఈ థింగ్స్ చెప్తే దేవుడు ఏమనుకుంటాడు అంటే, దేవునికి తెలియదా? నీవు ఈ పలానా టైంకి ఈరోజు ఇక్కడ కాదు, ఇంకా 15 years తర్వాత కూడా ఏ సిచ్యువేషన్లో ఏ మాట మాట్లాడతావో ఈ జగత్తు పునాదులు వేయకముందే తెలుసు ఆయనకు. అండ్ స్టిల్ హీ హెస్ చోజన్ యూ. యు ఆర్ వర్దీ, యు ఆర్ వండర్ఫుల్ అండ్ ఫియర్ఫుల్లీ మేడ్.
డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ పిటీనెస్ అనేది చాలా చెడ్డదండి. మనం చాలాసార్లు సెల్ఫ్ పిటీ అయిపోతుంటాము. దేవుడు క్షమించిన దాన్ని కూడా మళ్ళా మనం దాన్ని ఊకే తీస్తూ ఉంటుంటాం. అట్లా మనం ఎవ్రీ టైమ్ వెన్ వి డిగ్ అవర్ థింగ్స్, అది మనకు దేవునికి ఆశీర్వాదకరంగా ఉండదు. మనం ఇంకా దేవుని ప్రేమకు దూరం అయిపోతుంటాం. మనం అవన్నీ ఆలోచించకుండా దేవుని ప్రేమలో మనం ముందుకు సాగిపోతుండాలి, దేనికి భయపడకుండా. ఎప్పుడైతే దేవుని పాదముల దగ్గర మనం అంతా మన హృదయాన్ని గుమ్మరించుకొని మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి ఆయన స్వరూపంలో మార్చుకొని సెటరేట్ చేసుకుంటూ పోతాడు. అంతేకాకుండా మనం ధైర్యంగా ఉండి ఇతరులను ధైర్యపరచాలి. వాక్యంలో మనం ధైర్యంగా ఉండాలి. వాక్యాన్ని చేత పట్టుకొని విశ్వాసం అనే డాలును ఒక చేతితోని 2 అంచుల వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని నిలబడితే, మనకి ఇక్కడ ఎంతోమంది దైవజనులు లాస్ట్ సాటర్డే సండేస్లో వచ్చి చెప్పారు, వాట్ అన్ ఇన్స్పిరేషన్. అట్లా పట్టుకొని నిలబడితే, ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని నిలబడితే దొంగలు ఎట్లా పారిపోతారో అట్లా మనం కూడా విశ్వాసం అనే డాలుని అట్లాంటి ఒక యాట్రిబ్యూట్స్ కలిగి ఉన్నప్పుడు దుష్టుడు నిలవలేడు మన దగ్గర. అంతేకాకుండా హంబుల్గా ఉండాలి. చాలా ఫర్గివింగ్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ వీ ఫర్గివ్ అదర్స్, గాడ్ విల్ ఫర్గివ్ అస్ అండ్ వీ షుడ్ బి. అండ్ ద లాస్ట్ కంక్లూషన్లో నేను పర్సనల్గా ఏమంటానంటే, ఆఫ్టర్ అటైనింగ్ ఆల్ దీస్ థింగ్స్, మన జీవితం ఒక క్రైస్ట్ టెస్టిమోనీ, దేవుని కొరకు ఒక మన సజీవ ఒక లివింగ్ టెస్టిమోనీ వలె మనం జీవించాలి. సేవకుడు ఆయనదే పని కాదు దేవుని యొక్క గాస్పెల్ చెప్పడం, నీది నాది కూడా. అయితే మనం సెక్యులర్ జాబ్స్లో ఉన్నాం కాబట్టి అందరూ ఆ పని చేయలేం. కాబట్టి వీలైతే నువ్వు వెళ్ళు, లేకపోతే వెళ్ళే వాళ్ళని నువ్వు పంపించును. యు సపోర్ట్ ద చర్చ్, యు సపోర్ట్ యువర్ పాస్టర్, యు సపోర్ట్ యువర్ ఫెలో బ్రదరన్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ. ఒక 50 రూపాయలు ఉందా, ఒక 100 రూపాయలు ఉన్నదా, ఈ బ్రదర్కి, బ్రదర్ ఇగో పెట్టుకో, సువార్తకి వెళ్తున్నావు, ఖర్చులకు వస్తుంది. దట్ ఈజ్ వాట్, అది నా పర్సనల్గా అయితే దట్ ఈజ్ మై కన్విక్షన్. నేనైతే అదే అనుకుంటాను. సో ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా అలా ఉండాలని నేను ఆశిస్తాను. వీ నీడ్ టు లివ్ అ లైఫ్ దట్ వే. వీలైతే వెళ్ళండి, చెప్పండి, గాస్పెల్ ప్రొక్లెయిమ్ చేయండి. లేదా ఇఫ్ యూ హ్యావ్ దట్ గాడ్ గివెన్ మనీ అండ్ ఆల్, సపోర్ట్ ద చర్చ్. దట్ వే గాస్పెల్ విల్ బి ప్రీచ్డ్. అల్టిమేట్లీ మన గోల్ ఏంటండి? వీ నీడ్ టు సేవ్ ఎ సోల్స్ ఫ్రమ్ గోయింగ్ ఇన్ టు ద ఇటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్. ఎంతోమంది ఈరోజు చాలా అంధకారంలో ఉంటున్నారు. సువార్త తెలియక వాళ్ళు ఏవేవో అన్వేషిస్తూ అసలు ఘోరమైన పరిస్థితిలో ఉంటున్నారు. అందరూ వెళ్ళగలుగుతామా? వెళ్ళలేరు. వెళ్ళే వాళ్ళని పంపించండి, ఎంత ఆశీర్వాదకరం. దేవుని నామమున సిరిఫ్ ఒక గ్లాస్ వాటర్ ఇస్తే మీ పేరు జీవ గ్రంథంలో రాసి ఉంటుంది. ఈజ్ నెవర్ ఎ డెటార్ టు ఎనీవన్. బల్ల గుద్ది మరీ చెప్తా ఈ మాట. ఈజ్ నెవర్ ఎ డెటార్ టు ఎనీవన్. 1 రూపాయి మీరు దేవుని నామమున ఎవరికైనా ఇచ్చినా దానికి ఇన్ హిస్ టైమ్ హీ విల్ పే యూ బ్యాక్. అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు మన యేసయ్య, మన రక్షకుడు. సో ఇట్టి మంచి దేవుణ్ణి మనం కనిపెట్టుకుంటూ ఆయన పాదముల దగ్గర ఉండి మనం సరి చేసుకుంటూ, మనం ధైర్యపడి ఇతరులను ధైర్యపరుస్తూ ముందుకు సాగిపోయి మనము క్రీస్తు సాక్షిగా ఉండాలని దేవుడు మనందరికీ మాట్లాడుతున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. సంఘంలో అనేక మంది బిడ్డలకి అవకాశాలు ఇవ్వబడుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రదర్ ముందుకు వచ్చి చక్కగా షేర్ చేస్తుంటున్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఎబిలిటీస్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా మరి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ సిస్టర్ చెప్పారు. మన గ్రేస్ వాళ్ళ మమ్మీ వెజిటబుల్ వెండర్ డాటర్, ఒక ఆమె 20 years షీ లెఫ్ట్ ద హౌస్, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆవిడ సికింద్రాబాద్ దగ్గర గురుద్వారాలో వారు ఉన్నారు. అయితే వారు రావడానికి రెఫ్యూజ్ చేస్తున్నారు, వెనక్కి రావడానికి. కనుక ప్రార్థన చేద్దాం. దేవుడు మరి ఆ తల్లి బిడ్డను కలిపి వారు సత్యాన్ని తెలుసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించులాగును కూడా మనము ప్రార్థనలు చేద్దాం. ఇంతకుముందు మీకు అనౌన్స్ చేయబడినట్లుగా మరి ఆ యాక్సిడెంట్ అయిన మరి పోలీస్ ఆఫీసర్ గారి ఫ్యామిలీ గురించి లెట్ us కంటిన్యూ టు ప్రే ఇన్ అవర్ పర్సనల్ ప్రేయర్స్. ఫ్యామిలీ ప్రేయర్స్లో కూడా జ్ఞాపం చేసుకోవాలని మనం చేస్తానండి. వాళ్ళు మరి సేఫ్గా ప్రభు చిత్తమైతే
స్వస్థపరచబడి వారు ఒక సాక్షిగా నిలబడడానికి దేవుడు కరుణ చూపించినట్లుగా ప్రార్థన చేశాం. అలాగే అద్రాసపల్లిలో మీరందరూ ప్రార్థన చేసినట్టుగా ఆ యొక్క మరి ప్రేయర్ హాల్, ఆ షెడ్ ఏదైతే ప్రేయర్ హాల్గా వేసామో దాని చుట్టూ వాల్స్, విండోస్ పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దానిలోనే మరి ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ ఉండబోతున్నారు. ఇంక వేరే అకామిడేషన్ మనకు లేదండి, అందులోనే ఆ హాల్లోనే ఉంటారు వాళ్ళు. అయితే ఇంకొక టాయిలెట్స్, తర్వాత ఈ యొక్క మరి హాల్ చుట్టూ ప్రొటెక్షన్, విండోస్, ఇవన్నీ మెటీరియల్, ఇవన్నీ కూడా చాలా మరి ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదుతో కూడినటువంటివి. కనుక మరి ప్రభువే మనకు సహాయం చేయలాగిన మనం ప్రార్థన చేద్దాం. మనమైతే మరి మే ఫస్ట్ వీక్ కల్లా రెడీ పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఆ విషయంలో మరి ఎంక్వైరీస్, ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం. ప్రభువే ఆ కార్యాన్ని సఫలపరుచున్నట్లుగా దయచేసి మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని మనం చేస్తుంటున్నాను. ఒకవేళ మీ మెమోరియల్గా ఎవరైనా దేవునిలో నిద్రించినటువంటి వారు, మీ పితరులు, మీ పెద్దవాళ్ళు మరి మెమోరియల్గా వారి యొక్క జ్ఞాపకార్థం ఒకవేళ ఈ యొక్క బ్లాక్ నేను చేయగలను, లేకపోతే దీనికి నేను సపోర్ట్ చేయగలను అని ఒకవేళ మీరు ఆ జెరూసలేం గార్డెన్లో మరి కార్యాలు చేయడానికి ముందుకు వచ్చినట్లయితే ఆ రీతిగా కూడా మనము ఆ మినిస్ట్రీని ముందుకు తీసుకుని వెళ్ళగలం. కనుక జ్ఞాపం పెట్టుకోండి. మరి ఈ విషయాలన్నీ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, నాయన వంశీ అర్జున్ని మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు. నాయన కుమారుడు చెప్పినట్లుగా తండ్రి ప్రభా, మరి ఈ యొక్క విశ్వాస యాత్రలో మేము ఎలా ఉండాలో తండ్రి ప్రభా కొన్ని నాయన తండ్రి విషయాల్ని నీ వాక్యంలో నుండి చూపించి హెచ్చరించి ఉండగా తండ్రి మరి మా యొక్క జీవితాల్లో కూడా అటువంటి నైనా ప్రోత్సాహం, అటువంటి సిద్ధపాటు, అటువంటి ధైర్యం అనుగ్రహించి ముందుకు నడిపించమని నేను వేడుకుంటున్నాం. వారిని, వారి ఫ్యామిలీని మీరు బ్లెస్ చేయండి. వారి పేరెంట్స్ని మీరు బ్లెస్ చేయాలని నేను వేడుకుంటున్నాం. వారి అవసరతలు మీరు తీర్చాలని, వారికి కావాల్సిన ఆరోగ్యాలు అనుగ్రహించాలని వేడుకుంటున్నాం. వారి బ్రదర్ మధుని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క సాల్వేషన్ గురించి కూడా చాలా కాలంగా నేను అడుగుతున్నాం. ఆ కార్యాన్ని మీరు జరిగిస్తారని విశ్వసిస్తున్నాం. ప్రేమగల రాజా, కృపగల తండ్రి, మరొకసారి వారిని, వారి పిల్లల్ని మీరు జ్ఞాపం చేసుకోండి. చిన్న బిడ్డలు కూడా చిన్ననాడే సంపూర్ణంగా నాయన తండ్రి వారి యొక్క తండ్రి వలె నాయన తండ్రి నీకు సమర్పించుకుని ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. పరిచర్యలో కూడా బిడ్డలు పాలుపంపులు పొందడానికి వారిని నాయన మీరే ప్రేరేపించండి, సిద్ధపరచండి, వాడుకోండి. ప్రేమగల తండ్రి, సిస్టర్ చెప్పినట్లుగా నాయన వెజిటబుల్ వెండర్ డాటర్ నాయన ఎవరైతే ఇంటి నుండి వెళ్ళిపోయారో నీ చిత్తమైతే తిరిగి వచ్చేటటువంటి మనస్సు వారికి కలుగు చేయండి. నాయన అలాంటి దయగలిగిన మనస్సు నాయన తండ్రి, వాళ్ళ ప్రేమ కలిగిన మనసు దయచేయండి. ఆ తల్లి బిడ్డను కలపండి నాయన. వారు నాయన రక్షింపబడి నిన్ను సేవించడానికి కృప చూపించమని నేను వేడుకుంటున్నాం. నాయన మరి మౌర్య, శౌర్య వాళ్ళ పేరెంట్స్ సీరియస్గా ఉన్నారని ప్రభావం వింటూ ప్రార్థన చేస్తూ వస్తున్నాం మేము. తండ్రి నీ చిత్తము విడిపించమని నిన్ను ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, అలాగే గాంధీనగర్లో స్మైలీ విషయంలో మీరు ఇచ్చిన నాయన చక్కని రిపోర్ట్స్, డాక్టర్స్ ఇచ్చినటువంటి నాయన ఆ యొక్క నాయన తండ్రి డయాగ్నోస్ట్లో కూడా నాయన ప్రాబ్లమ్స్ లేవని, సర్జరీ అవసరం లేదని వారు చెప్పినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన మెడికేషన్తో ఆ బిడ్డని హీల్ చేయండి, కంప్లీట్గా డెలివరెన్స్ ఇవ్వమని వేడుకుంటున్నాం. మరి నీ కుమారుడు జ్ఞాపం చేసినటువంటి అవినాష్ కెనడాలో ఉంటుండగా ఆ బిడ్డను మీరు నాయన నీ కొరకు నిలబెట్టుకున్నారు అక్కడ సాక్షిగా. ఇంకను వాడుకోండి నాయన తండ్రి, సంఘ సహవాసములో బలపరచవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాం. అలాగూ ఎవరైనా తండ్రి వెనకబడిన స్థితిలో నాయన తండ్రి డిప్రెషన్లో, డిస్కరేజ్మెంట్లో, డిస్హార్ట్మెంట్ ఎవరైనా ఉంటే యవన బిడ్డల్ని మీరు పట్టుకోండి, వారిని లేవనెత్తండి. వంశీ కజన్ శామ్ కిరణ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇదే మందిరంలో బాప్టిజం తీసుకున్నాడు బిడ్డ. మరి నాయన తన సహోదరుని వలె అతను కూడా నిలకడగా నీ కొరకు సాక్షిగా నిలబడడానికి సహాయం చేయవలసిందిగా నేను వేడుకుంటున్నాం. ప్రేమగల రాజా, కృపగల తండ్రి, సిస్టర్ పుష్పాన్ని కూడా మీరు ధైర్యపరచండి. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. వారి చేతి పనిని మీరు స్థిరపరచండి. వారు నిన్ను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మా మధ్య అనేక మంది వివాహాలు చేసుకున్నారు ప్రభా. మరి కొంత నాయన తండ్రి మరి రాలేకపోతున్నారు మందిరానికి. ముఖ్యంగా నాయన తండ్రి నరేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. తండ్రి రూత్ అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. తండ్రి తల్లిని తీసుకొని కుటుంబంతో తను మందిరానికి రావడానికి మీ కృప చూపించమని నేను వేడుకుంటున్నాం ప్రభా. మరి తను బిజీ పనుల్లో పడిపోయి నాయన మందిరానికి దూరం అయిపోకుండా కాపాడమని నేను వేడుకుంటున్నాం. ఇలాగూ నాయన మందిరానికి దూరంగా ఎవరైతే నాయన రాలేని వారుగా ఉన్నారో, సండే కూడా స్పేర్ చేయలేని వారికి ఉన్నారో ప్రభువా, వారితో మాట్లాడండి నాయన. మీరు వారిని పురికొల్పండి, వారిని హెచ్చరించండి.
నైనా నీ సన్నిధికి దూరం కాకుండా నైనా బిడ్డలను మీరు కాపాడమని నేను వేడుకుంటున్నాం. ఇలాగూ నైనా ఎవరైతే బ్యాక్ స్లైడ్ అవుతున్నారో, ఎవరైతే మందిరానికి దూరం అవుతున్నారో, ఎవరైతే ఆల్కహాల్ హ్యాబిట్స్లో పడ్డారో, నైనా గుట్కా కానీ, స్మోకింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఇటువంటి నైనా రాంగ్ ట్రాక్లో బిడ్డలు ఎవరైనా ఉంటే నైనా దయచేసి వారిని పట్టుకోండి, వారిని విడిపించండి, విమోచించండి. సాతాను బంధకాల నుంచి నైనా త్రుంచి నైనా యేసుక్రీస్తు అనే నా రక్షకుని యొద్దకు వారిని, శిలువ యొద్దకు వారిని నడిపించమని నేను వేడుకుంటున్నాం. ఈ 40 days డివోషన్స్ని అద్భుతంగా మీరు జరిగిస్తూ ఉంటున్నారు. మిసెస్ బోస్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా నైనా క్రమక్రమంగా వారికి ఇస్తున్న రిలీఫ్కై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నైనా మరి పింకీ, మరియన్ రాజ్ నైనా ఫ్యామిలీతో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వెళ్ళి ఉండగా వారి ప్రయాణాల్లో మీరు తోడుగుండి నైనా సేఫ్గా మళ్ళీ మా మధ్యకి తీసుకొని రమ్మని నేను వేడుకుంటున్నాం. నైనా ప్రభా జాబ్స్ చేస్తున్నటువంటి బిడ్డలు, నైనా తండ్రి ప్రభా మరి బిజినెస్ చేస్తున్నటువంటి బిడ్డల్లో నైనా మీ సహాయమును వారి యొక్క అవసరతలను బట్టి మీరు తీర్చమని నేను వేడుకుంటున్నాం. ప్రేమల రాజా కృపగల తండ్రి, మేరీ రాజ్ బ్రదర్ కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం, సాయి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. నైనా కుటుంబాల్లో అందరూ కూడా నైనా రక్షింపబడడానికి కృప చూపించండి. మంచి ఆరోగ్యాలతో బిడ్డల్ని మీ యొక్క నైనా నామము నిమిత్తం నిలబెట్టుకోండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మళ్ళీ మేము తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని సర్వశక్తి కలిగిన నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువుని, మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. అందరికీ ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్. రేపు మళ్ళీ సాయంకాలం 7 o'clock ప్రేయర్లో కలుసుకుంటాం. థ్యాంక్ యూ.